తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేసినప్పుడే వైసీపీ పతనం ప్రారంభమైందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. మాజీ మంత్రి రోజా చెబుతున్నట్లు తాను ఏనాడు చంద్రబాబుకు మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి రాష్ట్ర మహిళల పక్షాన మాత్రమే మాట్లాడానని ఆమె తెలిపారు. వైసీపీ నాయకులు ఇకనైనా మహిళలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పి మేడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీజేపీ పార్టీకి మోడీకి దత్తపుత్రుడిగా మారారు. ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. అదానికి కావాల్సింది అదానికి ఇచ్చారు, అంబానీకి ఏది కావాలంటే అది ఇచ్చారు. ప్రతి విధానంలో బీజేపీ పార్టీకి కొమ్ము కాసింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు చెప్పండి, రోజా గారు మద్దతు ఇచ్చింది ఎవరికి? ఇంకో మాట కూడా అన్నారు రోజా గారు, నా మీద విష ప్రచారం చేస్తే బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి నేను దాని కోసం బాధపడ్డాను, నేను దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని కూడా మాట్లాడడం జరిగింది రోజా గారు. అవును, నేను బాధపడ్డ మాట నిజమే. మరి నేను ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేసినందుకు నేను అంత బాధపడితే మరి మీరు వైసీపీ వారు, నా సొంత వారు, నా కుటుంబం, నా రక్త సంబంధం, మీరు అదే విష ప్రచారం చేస్తే ఇంకా నేను ఎంత బాధపడుంటాను. మీ సైతాన్ సైన్యం